హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. హలో డార్లింగ్స్, ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా చిట్టి తల్లి బర్త్డే. ఇది ఫస్ట్ బర్త్డే కాదు, సెకండ్ బర్త్డే అనమాట. ఫస్ట్ బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంది. సో కొంచెం టైట్గా ఉంది, ఏమి అనుకోకండి. అంటే మొన్నే మనాలి వెళ్ళొచ్చింది మాట, బాగా ఎంజాయ్ చేసింది. అమ్మయ్య, డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా కష్టపడ్డాం మా చిట్టి తల్లి కోసం డెకరేట్ చేయడానికి. ఫైనల్లీ కంప్లీట్ అయితే చేసేసాము. నాకైతే మా చిట్టి తల్లి డ్రెస్ చాలా అంటే చాలా నచ్చింది. అయ్యా, ఒక్క నిమిషం వదలదు మా వదిన్ని, అలాగా ఎత్తుకునే ఉండాలి. డార్లింగ్, మీకు స్పెషల్ గెస్ట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఈవిడే మా అత్త. వంటలక్కని కూడా పిలుస్తారు. ఎంత బాగా వంట వండుతారంటే ఆవిడ ఈరోజు చేసిన పులిహార ఉంది, అబ్బబ్బా అమోఘం. దేవుడి ప్రసాదం ఉంటుంది చూడండి, అటువంటి టేస్ట్ అయితే వచ్చింది. మిక్చర్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఓ, మా చిట్టి తల్లికి మా వదిన చిన్న హెయిర్ బ్యాండ్ పెట్టింది, ప్రిన్సెస్ హెయిర్ బ్యాండ్ భలే. అలాగే గెస్ట్స్కి ఇవ్వాల్సిన స్నాక్స్ కూడా రెడీ అయిపోయాయి. చాక్లెట్స్, డార్క్ ఫ్యాన్సీ మిక్చర్స్ అన్నీ ఉన్నాయి. వావ్, కేక్ కూడా చాలా బాగుంది మామ. అనుకున్నా మా మిహిరా ఇక్కడే ఉంటాదనేసి. ఈ కేక్ లాగించేద్దామనేసి ట్రై చేస్తుంది, కానీ ఓవరాక్షన్ చేస్తుంది, ఎందుకంటే వీడియో తీస్తున్నాం కదా. అమ్మయ్య, మా అక్క మా బావ కూడా వచ్చేశారు. మా డుంగుగాడు ఎక్కడున్నాడు? అదుగో, ఫస్ట్ వీడియో వీడితోటి స్టార్ట్ చేశాను. వాడి చూపులన్నీ కేక్ మీదే ఉన్నాయి. చిట్టి తల్లి కేక్ ఏంటి ఇంకా కట్ చేయట్లేదని తనే కోసుకొని తినేద్దామని ట్రై చేస్తుంది. ఫైనల్లీ దీని బాధ భరించలేక కేక్ కటింగ్ స్టార్ట్ చేసేశారు. అందరూ క్లాప్స్ కొడుతున్నారనేసి మా చిట్టి తల్లి కూడా ఏదో అవుతుంది అనుకొని క్లాప్స్ కొడుతుంది చూడండి, భలే అనిపించింది. అరే మామ, ఆ పక్కన చూడండి, బెలూన్ బ్లాస్ట్ చేయడానికి ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారో, అయినా ఆ బెలూన్ బ్లాస్ట్ అవ్వలేదు. చాలా ట్రై చేశారు. ఏం చేస్తాం, ఇక అయ్యేటట్టు లేదు అనేసి బర్త్డే సెలబ్రేషన్స్ కంటిన్యూ చేశారు. ఇంకా ఏముందిలే, ఊకో. మా చిట్టి తల్లి కేక్ కట్ చేసే లోపు ఆ పక్కన నా బాబుకి నోట్లో నుంచి నీళ్ళు వచ్చేసేలాగే ఉన్నాయి. ఎప్పుడు కట్ చేస్తుందా అని చూస్తున్నాడు. అరే మామ, ఈసారైనా ఆ బెలూన్ బ్లాస్ట్ కరెక్ట్గా అయ్యేటట్టు చూడు. ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనే కాదు మామ, ఏ బర్త్డే సెలబ్రేషన్స్లో అయినా కూడా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ బెలూన్ బ్లాస్ట్ అనేది అవుతుంది. మీరు కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కామెంట్ చేయండి మామ. ఎంతమంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారో చూద్దాము. నాకైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలానే ఎదురయ్యాయి. మరి అందులో ఏం మ్యాజిక్ ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఫైనల్లీ అదైతే పేర్లేదు.